మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీపీసీసీ చీఫ్ షర్మిలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. కాంగ్రెస్లో చేరినట్టే చేరి మళ్లీ వైసీపీ గూటికి చేరిపోయారు. ఆర్కేతో వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న రాత్రి సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈరోజు తన సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ను ఆర్కే కలిశారు. మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించటమే లక్ష్యంగా వైసీపీ మళ్లీ ఆర్కేను దగ్గరికి తీసుకోవడంలో సక్సెస్ అయింది. మంగళగిరి నుంచి ఆర్కే 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లో నారా లోకేష్ను ఓడించారు. వైసీపీ మార్పులు చేర్పుల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించడంతో మనస్తాపానికి గురైన ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి గత డిసెంబర్లో రాజీనామా చేశారు. అనంతరం వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో చేరినా అసలు ప్రాధాన్యత లేకపోవటం, అనుచర వర్గం కూడా దూరం అవుతుండటంతో ఆర్కే పునరాలోచనలో చేశారు. విజయసాయితో కలిసి చర్చలు జరిపి అనంతరం జగన్ను కలిసి తిరిగి వైసీపీలో చేరారు. జగనన్న నమ్మిన బంటు తన వైపు వచ్చాడన్న షర్మిల ఆశలు మొదట్లోనే నీరుగారిపోయాయి.